పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక వలయం రాబోతుందా? ఆయన జాతీయ విషయాల నుంచి అంతర్జాతీయ విషయాల వరకు అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరోవైపు సినీ ఫక్కీలో కొన్ని మాఫియా యాక్టివిటీస్ని అడ్డుకునే క్రమంలో కాకినాడలో జరిగిన ఉదంతం తర్వాత పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక రాజకీయం నడుస్తోంది. ప్రధానంగా ఆయన ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది విస్తృతంగా. ఇందులో నిజమెంత? అలానే హై అలర్ట్ అవసరం పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో అనేటువంటి సంకేతాలు జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులే చెబుతుండడం ఆలోచించాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి గత ఒక 2 నెలల యాక్టివిటీ చూస్తే, అంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల వరకు రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీలో ఉన్నారు. ఈ 2 నెలలుగా చూస్తే జాతీయ రాజకీయాలు, ముఖ్యంగా తిరుమల లడ్డు వివాదం దగ్గర నుంచి ఆయన మాట్లాడుతున్నటువంటి వైఖరి, మాట్లాడుతున్న తీరు, ఆయన తీసుకున్నటువంటి యాక్టివిటీ, ఇదంతా కూడా చాలా చర్చనీయాంశం అవుతుంది. అలానే శత్రువులు కూడా పెరుగుతున్నారనేటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఆయన భద్రతకి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని పార్టీలో ఉన్న నాయకులే చెప్తున్నారు. సో ఏంటి పరిస్థితి? గతంలో కూడా ఇలాంటి అంశాలపైన చాలా రకాల వార్తలు వచ్చినాయి. కొన్ని రెక్కీలు జరిగినటువంటి సంఘటనలు, కేసులు ఫైల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది చాలా హై టైము. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీకి ఎంతవరకు పదిలంగా ఉందని మనం అనుకోవచ్చు? డెఫినెట్గా ఆయనకు సెక్యూరిటీ మరింత కల్పించాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పినట్టు కేశవ్ గారు, ఆయన అధికారంలో రాకముందే సినిమాల్లో ఉంటే ఆయనకి హ్యాపీ. రాజకీయాలు వచ్చిన తర్వాత శత్రువులు ఎక్కువైపోయారు. రాజకీయాలు వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఆయన విమర్శించడమే కాకుండా ప్రతి వారాహి యాత్రలో అక్కడక్కడ ఈ బ్లేడ్ బాబ్ జిల్లాగా అనుమానాస్పదం ఆయన్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆయన మొదటి నుంచి కూడా 3 లేయర్స్ భద్రత ఉంటుంది ఆయనకి. ఆయన మార్షల్ ఆర్ట్స్ తెలుసు కాబట్టి ఒక సొంత ప్రైవేట్ సైన్యంలాగా ఆయనకు ఉన్నది. అదేవిధంగా రిటైర్ ఆర్మీ పంజాబ్ వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేసుకొని 3 లేయర్స్ భద్రత ఉంటుంది. కానీ ఆయన భద్రతకి నాకు ఎక్కువగా నేను చూసుకుంటాననే భావంతో ఉంటాడు తప్పితే, ప్రభుత్వం ఇచ్చిన భద్రతని కల్పిస్తున్నాడు తప్పితే ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, దూసుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళే క్రమంలో ఈ రోజున రేపు మనం చూస్తున్నాం కదా, ఒక 1000 రూపాయలకి మటర్లు జరిగే ఈ సిచ్యువేషన్స్లో 48,000 కోట్ల రూపాయలు మాఫియాని ప్రజలకు తెలియజేశాడు. ఒక్కసారిగా సీజ్ ద షిప్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ వైపు స్మగ్లర్స్ దేనికి అలవాటు పడతారు? వాడు 100 కోట్లకి, లక్షల కోట్లకి డబ్బు సంపాదించుకున్నాడు. భౌతికంగా మనిషిని అడ్డు వస్తున్నాడు, అడ్డు లేకుండా చేయాలని చెప్పి మన సినిమాల్లో చూస్తాం. ఇప్పుడు ఈ నిజ జీవితంలో వీళ్ళకి చూపిస్తున్నాడు. చూపించడానికి వీళ్ళకి కూడా ఏంటి, కంటగా అంటే వాళ్ళకి అడ్డమైపోయాడు. కాబట్టి ఈయన రక్షణ కల్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశంలో ప్రతి పౌరుడికి ఉంటుంది. ఎందుకంటే మీరు గత 2 నెలల్లో ఈయన చూస్తే ఈయనలో డిఫరెంట్ పర్సనాలిటీ బయటకు వచ్చింది. హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పేసి 100 కోట్ల మంది హిందువులకు ఒక ప్రతినిధి కనపడుతున్నాడు. రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్రలో ఎలక్షన్లో 100% స్ట్రైక్ రేటు. అంటే రేపు ఢిల్లీ అంటున్నారు, బీహార్ అంటున్నారు, తమిళనాడు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కీలకమైన భాగస్వామ్యంగా ఆయన చూస్తుంది. కాబట్టి ఆయనకి రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఒకసారి వైపు తీసుకొస్తున్నాడు. కట్ చేస్తే 3 రోజుల పర్యటన ముగించుకొని 4వ రోజు కాకినాడ పోర్టులో జరుగుతున్న అరాచకల్ని ప్రపంచానికి తెలియదు. డైరెక్ట్ యాక్షన్. ఇప్పుడు తర్వాత నిన్న మనోహర్ గారు చెప్తే తెలియలా అప్పుడు దాకా అసలు ఈ పోర్టు ఏంటి, పోర్టుల విధులేంటి. ఈ 3 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ హయాంలో 48,000 కోట్ల రూపాయల ఈ యొక్క బియ్యాన్ని ఇతర దేశాలు సరఫరా చేశారంటే వెల్ ఆర్గనైజింగ్ ఖాయము. దీంట్లో అన్ని పార్టీలు హస్తం ఉన్నది. కాబట్టి ఈయనేంటంటే ఈయన స్వార్థం లేనాడు, రూపాయి ఆశ లేదు, ఏదో సంపాదించాలని ఇది లేదు. మనం చెప్పుకున్నాం, విజయవాడలో వచ్చిన క్యాంప్ ఆఫీసర్ వద్దని చెప్పి, ఖర్చులు ఎందుకని చెప్పి, ఫర్నిచర్ కూడా వద్దని చెప్పి సొంత పార్టీలో సొంత డబ్బుతో టీ తాగుతున్నాడు ఆయన. ఇటువంటి నాయకుడు మనం చూడలేం. కాబట్టి ఇతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలో ప్రతి పౌరుడికి ఉంటుంది. ఇది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. అసలు ఎక్కువ థ్రెట్ ఎటు నుంచి ఉంటుంది అని మనం చూడాలి. ఇప్పుడు ఆయన దేశంలో హిందుతత్వం, హిందూయేతర అది కూడా ఉంటుంది. ఆ అంశంలో చాలా స్ట్రాంగ్గా ఆయన బాల్ ఠాక్రే ఇన్స్పిరేషన్ అంటున్నారు. కాబట్టి ఆ రేంజ్లో ఒకటి వెళ్తున్నారు. 2 రాష్ట్రంలో ఈ స్మగ్లింగ్ వ్యవహారాలు వీటిపైన చాలా గట్టిగా గంజాయి విషయంలో ఈగిల్ టీమ్ ఫార్మేషన్ చేయడంలో కానీ, ఇక్కడ కాకినాడ పోర్టులో ఈ సివిల్ సప్లైస్ అక్రమ రవాణాలను అడ్డుకోవడం కానీ, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంకోటి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీల వాయిస్ గురించి పదే ఈయన మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి వాటిలో థ్రెట్ ఏ రూపంలో వస్తుంది అని చెప్పడం కూడా చాలా కష్టం. అవునండి. ఏ విధంగా అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన భద్రత స్థాయి ఏంటి, స్టేటస్ ఏంటి,
డెఫినెట్గా మీరు అన్నట్టు ఒకవైపు కాదు, అందరికీ శత్రువు అవుతున్నట్టుగా, అంటే నిజాయితీగా మాట్లాడేవాడికి అందరూ శత్రువులు అవుతుంటారు. ఇతనేంటి నా ప్రాణాలు సైతం పోయినా పర్లేదు, హిందూ సనాతనం కోసం పోరాడతానంటున్నాడు. మొన్న ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు. దీనికోసం నేను ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయను, 100 కోట్ల మంది ప్రతినిధిగా నేను భావాలు ప్రకటిస్తాను, హిందూ సనాతన సాంప్రదాయం, హిందూ సనాతన పరిరక్షణ బోర్డు కావాలన్నాడు ఒకవైపు. 2, మోదీ గారికి కోసం ఒక రక్షణ కవచంలాగా ఉండిపోతున్నాడు. ఎక్కడ ఆయన చెప్తే ఆయనకి వెళ్ళి ప్రచారం చేసి ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాడు. 3వది మీరు అన్నట్టు ఎక్కడో విష్ణోయ్ అదే బంగ్లాదేశ్లో ఇస్కాన్ సంబంధించిన చిన్మయ్ అరెస్ట్ అయితే అది కూడా మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు, ఎందుకు ప్రశ్నించినారు అంటున్నారు. అంటే అటు పార్టీలకి ఇదిగా శత్రువుగా తయారయ్యాడు, ఈయన అడ్డంగా అయిపోయాడు. తర్వాత ఒకవైపు టెర్రరిస్టులకి ఈయన, ఎందుకంటే ఎప్పుడు కూడా భారతదేశం అశాంతిగా ఉంటే ఇతర దేశాలు మంట కాచుకోవచ్చు, అంటే పక్కన ఉన్న బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఉగ్రవాద ప్రేరేపిత దేశాలు చూస్తుంటాయి. అటువంటిది అశాంతి కలిగించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇతనేంటి ఒకవైపు ఓవైసీ ప్రదర్శన కూడా హెచ్చరించాడు మహారాష్ట్ర పోయి, మన దేశం కోసం ఏదైనా చేస్తానంటున్నాడు. ఇటువైపు నుంచి ఉంది టెర్రరిస్టుల నుంచి కూడా. ఇంకోవైపు ఈ పార్టీని, బీజేపీని హిందూ మతం ముద్రేసి ఇచ్చేసి మోదీ గారు అంటే ఇట్ లిస్ట్లో పెట్టారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ హైదరాబాద్ సిటీలో కిషన్ రెడ్డికి ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇట్ లిస్ట్లో ఉంటాడు. ఒకవైపు సంజయ్ వచ్చాడు హిందూ కట్టరగా భావించి, ఆ తర్వాత ఇప్పుడు పవన్ కనపడుతున్నాడు, అన్నిటికీ ప్రశ్నిస్తున్నాడు, ఈయన మనకి అడ్డుగా ఉన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంతర్జాతీయ స్మగ్లర్స్ ఇటు పోర్టులు కూడా ఇచ్చేసి ప్రపంచాన్ని తెలియజేశాడు. స్మగ్లర్లు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ని, దేశ రక్షణని గాలికి వదిలేసి పోర్టుల కేంద్రంగా అక్రమంగా సరఫరా చేస్తారని తెలియజేశాడు. కాబట్టి వీళ్ళకి కూడా ఇది అవుతుంది అన్నమాట. అన్ని వైపుల నుంచి ఇంక ముప్పు పొంచి ఉన్నది. గతంలో కూడా చాలా గట్టిగా ప్రచారం ఆ ఇంటి దగ్గర రెక్కీ జరిగిందని, అలానే ఇంటర్నేషనల్ ఇష్యూలో ఏదో సుపారీ ఇచ్చారని, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆయన అధికారిక హోదాలో ఉన్నారు. ప్రజెంట్ ఆయన భద్రత స్థాయి ఏంటి, ఇది ఎంత పెంచడానికి అవకాశం ఉంటుంది? డెఫినెట్గా సార్, ఆయనకి Z+ కేటగిరీ కేంద్ర హోంశాఖ ఎట్లయితే తీసుకుంటారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉందో Z+ కేటగిరీ, అటువంటి భద్రత ఈయనకి కావాలి. ఈయన రాష్ట్ర ఫిగర్ కాదు, జాతీయ సంపద అయిపోయాడు. జాతీయ స్థాయిలో ఏ ప్రశ్న ఉన్నా లేవనెత్తున్నాడు. ఇంటర్నేషనల్ వైజ్ ప్రపంచవ్యాప్తంగా హిందువుల మీద దాడులు జరిగితే ఖండిస్తున్నాడు. అది దేశంలో ఏ రాజకీయ నాయకుడు ప్రశ్నించట్లా. కాబట్టి ఇతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశానికే ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ కూడా ప్రత్యేకంగా లెటర్ రాసి ఈయన రక్షణ కల్పించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈయన్ని భౌతికంగా లేకుండా చేయాలనుకుంటున్నారంటే ఏ విధంగా అయినా స్మగ్లర్స్ ఇది ఉంటారు. ఎందుకంటే తన సంపదకి ఆదాయ మార్గాలన్నీ అడ్డుకట్టేస్తే ఇంకా ఏదైనా చేయగల ఇదిలో ఉంటారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నది, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అమిత్ షా గారు, మోదీ గారు దృష్టిలో పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వైపు నుంచి ఒక లెటర్ రాయాలి. Z+ కేటగిరీ ఉంటే కనుక ఈయన కేటగిరీకి 3 లేయర్స్ భద్రత ఉంటుంది. కాబట్టి ఇంకెవరు దరిదాపుల్లో లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఈయన కాపాడుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి ఎజెండా. ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో అనేక వివాదాస్పద అంశాలని ఈ మధ్యకాలంలో ఆయన చాలా స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తూ వచ్చారు. అలానే అంతర్జాతీయ ఉగ్రవాదం లాంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి హిందూ మైనారిటీ వాదం పైన కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి సనాతన ధర్మ బోర్డు నినాదం మరీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆయనకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలానే కేంద్రం కల్పించుకొని ఈ వ్యవహారంలో ఆయనకి వీలైనంత ఎక్కువగా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. Z+ లాంటి కేటగిరీస్ కేటాయిస్తే ఆయనకి ఉపయోగం ఉంటుంది. అలానే రక్షించుకోవడానికి కూడా మార్గం చాలా గట్టిగా బలపడుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి 3 అంచెల భద్రత వ్యవస్థతో పాటు ప్రభుత్వం పరంగా కూడా భారీ భద్రత ఏర్పాట్లు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఎటువంటి థ్రెట్ అయినా వచ్చే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.